హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అదే సార్, ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి కూడా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నుంచి కూడా వేణుస్వామి ట్రెండింగ్లో ఉన్నారు. మరి వేణుస్వామి తను చేసిన ఈ వ్యాఖ్యలు కూడా, అంటే వాళ్ళ జాతకాలు నేను చూశాను, అప్పుడు కూడా సమంత నాగ చైతన్యాల జాతకాలు కూడా నేనే చూశాను, విడిపోతారని చెప్పాను అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ శోభిత నాగ చైతన్య కూడా 2027లో విడిపోతారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పుడు నెటిజన్లు కూడా ఏమంటున్నారంటే, చేతనైతే తను వెళ్ళి ఇప్పుడు నాగార్జునకి చెప్పుకోవాలి జాతకాలు, కానీ వీళ్ళను పర్సనల్గా వీళ్ళ కుటుంబం నుంచి పర్సనల్గా వీళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలి అని అంటున్నారు. దానిపైన ఇప్పుడు అతనే కాదు, చాలామంది జ్యోతిష్యులు చెప్పిన దాన్ని మనం ఛానల్స్లో పెట్టుకుని దాన్ని ఆధారంగా మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. లాస్ట్ 10-15 ఇయర్స్గా, ఇంకా ముందు నుంచి కూడా జ్యోతిష్యులు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయారు. వాళ్ళని నమ్మేవాళ్ళు నమ్ముతారు, అది అబద్ధం అని చెప్పినా కానీ లేకుండా నమ్మకంగా చేస్తున్నారు. పొరపాటున వీళ్ళు చెప్పినవి జరిగితే మంచిదన్న, ఇదే ఇతను మీరు చెప్పిన అతను చెప్పిన కొన్ని జరిగితే అబ్బో అతను చెప్పిందే దేవుడు, అతను ఏం చెప్పిన నడుస్తుంది అన్నారు. సినిమా యాక్టర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళి యాగాలు కూడా చేయించుకున్నారు. సో ఇప్పుడు ఏదో మొన్న చెప్పినవి తప్పు అయిపోయినాయి కాబట్టి అతను కాదంటున్నారు. ఇప్పుడు అతను చెప్పింది మనం అసలు తీసుకోవటం ఎందుకు? ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పర్సనల్ ఇన్పర్సనల్ అనేది లేదు. యూట్యూబ్ వచ్చినాక మన సోషల్ మీడియా వచ్చినాక ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలా తీసుకోకూడదు అనేది మన ఇష్టం. మనం దాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని వైరల్ చేసి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేసుకుని మళ్ళీ అతని మీద కేసు పెడదాం అనుకుంటాం. ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. అసలు అతను ఇగ్నోర్ చేసాం అనుకోండి, వైరల్ అవ్వదుగా. అతను ఎందుకు పట్టించుకోవాలి? అసలు ఎవరు అతను? ఏం చెప్తాడు? ఏదో చెప్తాడు, వాళ్ళు కలిసి ఉంటారంటాడు, రేపు విడిపోతారంటాడు. అతను చెప్పింది నమ్మాలా మనం? ఎందుకు నమ్ముతున్నాం? ఈ నమ్మకాలకి మనం నమ్మకాలను పెంచుతుంది మనమే కదా. ప్రతిరోజు అతను ఏం మాట్లాడాడు మనం ఎందుకు పట్టించుకో? అతను పర్సనల్ దాంట్లో పెట్టుకుంటున్నాడు. ఊరుకుందాం, వింటే విందాం, అసలు వింటాం ఎందుకు? ఇప్పుడు అతను నాగార్జునకి చెప్పాలా, ఇంకోటికి చెప్పాలా, మనకు అనవసరం. అసలు ఎవరికి చెప్పినా మనం ఎందుకు పట్టించుకోవాలి? మిగిలినన్ని మనం పట్టించుకుంటున్నాంగా, మనం మిగిలిన మాట్లాడుతున్నాంగా, ఏ విషయమైనా మాట్లాడుతున్నాంగా, మనం మాట్లాడుతున్నాంగా. సో అందరం మాట్లాడతాం మానేయాలి. పర్సనల్ విషయాలు అందరం మాట్లాడతాం మానేయాలి. అతను జ్యోతిష్యులైనా మానేయాలి, జర్నలిస్టులైనా మానేయాలి, ఇంకోళ్ళైనా మానేయాలి. జర్నలిస్ట్కి వేరే హక్కులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు. పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి మీ ఇష్టం వచ్చింది మేము వచ్చినా ఏదైనా అడుగుతాం, మీ లైఫ్ మా పబ్లిక్ అని మనం ఎట్లా అంటాం? అదైనా పబ్లిక్ లోకి వచ్చినా కానీ పర్సన్స్ లైఫ్ ప్రైవేటే కదా. పబ్లిక్ ఉన్నాయి మాట్లాడదాం. ఇప్పుడు సినిమా యాక్టర్ అనుకోండి, సినిమాని గురించి ఏంటనే మాట్లాడచ్చు. ఏం సినిమాలు చేస్తున్నావు, ఏం చేస్తావు, ఎవరు హీరోయిన్, ఎవరు హీరో, ఏంటి కథ కామేషి ఇవి మాట్లాడదు. అంతేగాని ఆ హీరోయిన్తో నీకు రిలేషన్షిప్ ఉందా, ఆ అమ్మాయితో నువ్వు తిరుగుతున్నావా, ఇంతకు ముందు ఏ అమ్మాయితో తిరిగావు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఈవెన్ పాలిటిక్స్లో కూడా అంతే. మీరు ఏ పార్టీలు మారుతుంటే అటువంటివి మాట్లాడండి. లంచగొండితనం ఉంటే దాని గురించి మాట్లాడదాం, లేకపోతే ఏం మంచి చేయాలో అది మాట్లాడదాం. అది వదిలిపెట్టి అక్రమ సంబంధాల గురించే మాట్లాడదాం. దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వీటిని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. అక్రమ సంబంధమైనా సక్రమ సంబంధమైనా దాని గురించి మాట్లాడతాం, ఫ్యాషన్ అయిపోయింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.